థ్రెడ్ పైపింగ్. థ్రెడ్ పైపింగ్లో కూడా ఎన్ని రకాలు ఉంటుందో ఆ రకంలో ఒక రకం. చూడు, క్లాత్ ఇది ఓపెన్ చేస్తాం కదా, ఇట్లా క్రాస్ ఉంది. ఇది చిన్నగా వస్తాయి పీసులు, ఇది కూడా మంచిగానే వస్తాయి. క్రాస్ చూసుకోవాలి, ఇట్లా మన నెక్ పీసులు వేసినట్టే ఇట్లా క్రాస్లా. ఇప్పుడు క్రాస్లా పైపింగ్ అనగానే మనం నెక్ వేసిన దానికంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి. మనం 1.5 తీసుకుంటుంటారు కదా మీరు, అప్పుడు కొత్తగా ఇప్పుడు కొంచెం ఎక్కువ తీసుకోండి ఇట్లా దొడ్డుగా. అది ఎక్కువైతే కట్ చేసుకోవచ్చు, కానీ తక్కువ పడితే ఇబ్బంది పడితే లాస్ట్ వస్తుంది మీకు. నేను కూడా నేను చిన్న చేస్తా, కానీ కొంచెం పెద్దగా చూపిస్తున్నా మీకోసం. సేమ్ నేను నెక్ పీస్లు ఎట్లా అతకబెట్టమంటా అట్లనే అతకబెట్టాలి. ఇవి కూడా సేమ్, ఫస్ట్ ప్రాసెస్ అంతా సేమే ఉంటుంది. ఇవి కట్ చేసేటప్పుడు మౌనికి ఇవి క్లాతులు గిట్లా కట్ చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. ఉల్టా సీదా అని కాదు, అన్నీ ఒక రకం వచ్చినాయి అనుకో ఎంత బాగా వస్తుంది. నెక్ వేసేటప్పుడు అయినా సరే అన్ని క్రాస్లు ఒక రకం ఉండాలి. ఇది లేదు చూడు, దీన్ని మళ్ళీ మనం అతకబెట్టేటప్పుడు ఎంత ఇబ్బంది అవుతుందో. ఇట్లా కూడా సమానం ఉండాలి క్లాతులు. ఇట్లా కూడా అన్నీ అనుకుంటాం, కానీ మనకు అన్నీ కరెక్ట్ ఇంచెస్లతోటి కుడితే బ్లౌజ్ ఫినిషింగ్ వస్తుంది. దాని కాకుండా మనం కొంచెం సెట్ చేసుకోవాలి. ఇట్లా ఇవన్నీ సమానం వచ్చినాయి కదా. నెక్స్ట్ అది సరిపోదు, ఇంకా కొంచెం కట్ చేసుకుందాం క్రాస్లని, ఇడికి. ఇది వద్దు, ఇంకా ఇది తీసుకోమ్మా. మళ్ళీ ఇది కూడా ఈ వీటి లెక్కనే క్రాస్ చేసేసుకుందాం సేమ్గా. పైపింగ్కు మనం 100 రూపాయలు 50 రూపాయలు ఎక్కువ తీసుకోవచ్చు, దాని తగ్గట్టు పని ఉంటుంది. క్లాతు పైసలు బయట పెట్టి కొనుక్కొస్తే మళ్ళీ దాన్ని తెచ్చిన తర్వాత దీన్ని కుట్టడం కూడా ఎక్స్ట్రానే. ఇప్పుడు ఇది ఉల్టా, ఇప్పుడు ఉల్టాకి ఇది ఉల్టా పెడితే ఇది సెట్ అవుతలేదు. క్లాత్ మూల సెట్ అవుతుంది, తీసేయి. ఇగో ఈ మూల సెట్ అవుతలేదు, ఈ మూల సెట్ అవుతలేదు, ఇటు తిప్పు, ఇది సెట్ అయింది. అవి ఇప్పటిదాకా మీకు 2x2 వట్టిగా చూపించిన కాబట్టి అన్నీ సెట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇది అట్లా ఉల్టా సీదా ఉండుకు. ఇప్పుడు ఇది దీనికి సెట్ కాదు, ఇంకా దీనికి సెట్ అయ్యింది. ఉల్టా తిప్పుకుంటే సెట్ కాకపోతే ఏం చేయాలని చూపిస్తా. మళ్ళీ అన్నీ సెట్ కావు అని పక్కకి పెడితే క్లాత్ను వేరేలా కట్ చేసుకోవాలి. ఇక్కడ వరకు వచ్చిందా, ఈ 2 పీసులలో ఏ సెట్ అయితే అది అతక పెడదాం, కాకపోతే మళ్ళీ సెట్ చేసుకుందాం. ఇది సెట్ అవుతుంది. పైపింగ్లు అయితే అసలే కుదిరే. నువ్వు జాకెట్లు అంటే పొరపాటున నువ్వు కుట్టుకోవచ్చు, బ్లౌజులకు పైపింగ్ ఏమింగ్కు వేసుకోవచ్చు అటో ఇటో, కానీ పైపింగ్లు మాత్రం కంపల్సరీ క్రాసే ఉండాలి. అందుకే ముందటి నుంచే మీకు క్రాస్ అలవాటు చేస్తాను. ఇంకా ఎన్ని కుట్టాలి ఇట్లాంటివి? ఒక్కటి ఉంటాయా? నువ్వు ఫ్రాకులు కుట్టు, క్రాప్ టాపులు కుట్టు, నువ్వు ఇంకో రకం కుట్టు, ఏది కుట్టినా దీనికి సంబంధం ఉంటుంది. ఈ ముక్కలు అతకబెట్టుడుకు ఇవన్నీ బయటకు వచ్చిన కొనలన్నీ కట్ చేసుకో. మొత్తం అయిపోయినాయి, పీసులు రెడీ అయింది. బ్లౌజ్కి సరిపోయిందా లేదా చూసుకుందాం. బ్లౌజ్ ఇక్కడే ఉక్స్ పట్టి కాజా పట్టి నుంచి ఇట్లా పట్టుకో సేమ్గా. ఇది ఇంకా కొంచెం తక్కువ పట్టుతుందా, కరెక్ట్ ఆడికాడికి అవుతుందా? కొంచెం చిన్న పీస్ వేద్దాం. ఆ బట్టి అమ్మ మౌనిక కొంచెం, నేను పైపింగ్ థ్రెడ్ ఇచ్చిన కదా అది. చాలామంది నాకు కామెంట్ చేసిండ్రు పైపింగ్ చూపియక్క అని. సరే మీకు చూపించినట్టయితే వాళ్ళ కూడా పాపం అడుగుతున్నారు కదా అయిపోతుందని, మీకు కూడా అందరికి ఒకసారి చూపిస్తే ఇట్లా ఇంట్రెస్ట్ ఉంటుంది. పాపం మౌనికనే మిస్ అయిపోయింది.
అన్నీ ఇట్లా అనుకోండి. లేదు అంటే ఒకసారి ఇస్త్రీ రాసుకోండి. కంపల్సరీ ఇది అయితే ఇట్లా అనుకోవాలి. ఇది ఇట్లా అనుకుంటేనే మనకు నీట్గా వస్తుంది. మీకు అంత అది జరుగుతలేదు అంటే ఒక కుట్టు ఇట్లా వేసుకున్నా సరే, కానీ ఏది బాగుండదు అది. నేను ఫస్ట్ పైపింగ్ వేసేది చూపియన్నా, దీని తర్వాత పైపింగ్ వేసేది చూపియన్నా. ఫస్ట్ థ్రెడ్ వేసేది చూపియన్నా. అట్లా అంటలేదు సునీత, నేను కూడా ఇంట్లో 2 రకాలు చేస్తా కదా. ఫస్ట్ దీనికి థ్రెడ్ పెట్టి కుడతా, కుట్టిన తర్వాత థ్రెడ్ తిప్పుతారు చూడు. ఈజీ కాదు ఇది నేను చూపించేది. ఈజీగా తొందర అయ్యేది, పైసలు తప్పించేది వేరే. థ్రెడ్ దీన్ని కుట్టిన తర్వాత కుట్టేది. నేనేమో కుట్టేది వేరే రకం. అంటే థ్రెడ్ ఇందులో కూడా నేను చెప్పిన కదా ఇప్పటికే 3 రకాలు ఉంటాయి. ఫస్ట్ దేనికైనా అవసరమే. ఇక ఇది పైన కుట్టినామంటే ఎమింగ్ అవసరం. ఇట్లా ఇన్విజిబుల్ వేస్తే ఎమింగ్ అవసరం ఉండదు. ఇది కంపల్సరీ ఎమింగ్ అవసరం. అదే చూపిస్తున్నా. సేమ్ నెక్ పీస్ వేసినట్టే ఇవి ఉంది. ఎవరికి ఇట్లా ఇట్లా బ్లౌజ్ కుట్టక ముందు చూపిస్తా. అది కూడా చూపిస్తా. ఇంకా అది రకం కూడా ఉంది. ఇప్పుడు ఇది ఉంది కదా, నేను మొత్తం కుట్టి చూపియ్యా, టైం వేస్ట్. ఒక ముందు బాగా చూపిస్తా. ఇది చూడు, ముందు బాగా చూపిస్తా, మొత్తం చూపియ్య. సేమ్ నెక్ పస్ లాగా వేసుకో. ఇక్కడికి వచ్చేసరికి ఈ పీసులు అటు ఇటు అనేసుకో. గిట్లా 2 సార్లు అది మందం వస్తుంది. ఇక పైపింగ్ నీట్నెస్ ఉండదు. ఇక ఊర్లో వేసుకున్నట్టు ఉంటుంది. కొంచెం పైపింగ్ తోటి మనకు బ్లౌజ్ ఇవ్వాలి అన్నట్టు ఉండాలి. అంటే మందం రావడం ఒకటి చూడది, మళ్ళీ డబుల్ పని ఉండదు అని చూస్తారు వాళ్ళు. ఎమింగ్ మలిపేటప్పుడు ఇది మనం థ్రెడ్ వేసి మలిపేటప్పుడు పని ఉంటుంది, అలా పని ఉండదు అన్నట్టు. చాలా ఇక్కడ వరకు మిగతాది కుడతావా? ఇందాక వచ్చింది కదా, వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ మనకి ఎక్కువ అనిపిస్తే కట్ చేయాలి, తక్కువ అనిపిస్తే ఇట్లా మనకు ఫోల్డ్ చేసి ఇట్లా ఎమింగ్ తిప్పేటట్టు. అంటే చాలా తక్కువ పడుతుంది దీన్ని, మనకి ఇంత ఎక్కువ అవుతుంది. ఇగో ఇంత వస్తుంది నీకు పైపింగ్, సెల్ఫ్ పైపింగ్ అంటే ఇంత వస్తే ఈ క్లాత్ ఇంత ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఇంత క్లాత్ నువ్వు కట్ చేసుకోవాల్సిందే. ఇగో ఇంత క్లాత్కు కట్ చేయాలి. ఈ క్లాత్ నువ్వు ఫోల్డ్ చేయాలి హెమ్మింగ్ పట్టీకి. ఎట్లా హెమ్మింగ్ పట్టీకి ఫోల్డ్ చేసుడు అనేది చూపిస్తాను నేను. ఇంత కట్ చేస్తున్నా. చాలా రకాలు ఉంటాయి అన్న కదా, వాళ్ళు పెద్ద కట్ చేసుకొని డబుల్ వేస్తారు కదా, అదైతే బాగుండదు. అది నేర్చుకొని అవసరం లేదు మీరు. ఇది ఫస్ట్ పైపింగు, థ్రెడ్ పైపింగ్ అంటే. థ్రెడ్ లేకుండా అంటే నువ్వు అది డబుల్ వేసి మలిపోవచ్చు. ఇక్కడ వరకు చూపిస్తా. కట్ చేసినామా? ఫస్ట్ ఏం చెయ్యి, ఇది కొంచెం ఫోల్డ్ చేసి కుట్టుకో పట్టిగానే హెమ్మింగ్ కోసం. ఎంత నీకు హెమ్మింగ్ కనబట్టట్టే నీట్గా వేసుకోవచ్చు, ఏం కాదు. ఫస్టే హెమ్మింగ్ చేసుకో. ఇట్లా చూసుకో క్లాత్ ఎంత అవసరమో అంత హెమ్మింగ్ చేసుకో. శ్రీవాణి వాణి ఫస్టే ఇట్లా ఫోల్డింగ్ చేసుకో. కంటే ముందే ఫోల్డ్ చేసుకో. ఈ పట్టికి ఎట్లా ఫోల్డ్ చేసుకుంటాం అట్లా. కానీ క్లాత్ అనేది చిన్న ఉండాలి, పెద్ద ఉంటే నీట్గా అనిపించేది. ఇది చెల్లె చూపించలేక నేను ఇట్లా వేయను, చెల్లేసేలాగానే. నేను ఇంకా వేరే రకం ఇంకో రోజు చూపిస్తా. ఉందా? థ్రెడ్ తీసుకున్నాం, థ్రెడ్ పెట్టాలి. ఏడ పెడుతున్నావు థ్రెడ్? ఫస్ట్ నేను కుట్టేసిన చూడు, ఆ కుట్టేసిన దగ్గర థ్రెడ్ పెట్టాలి. ఈ క్లాత్ అనేది ఉంది కదా మనం మలిపి కుట్టింది, మీకు అడ్డం కనబడుతుందని నేను కట్ చేస్తున్నా. ఇది ఫస్ట్ కుట్టిన క్లాత్, ఈ క్లాత్ ఉంది కదా నెక్ కుట్టిన పీస్, దాన్ని ఇంతకుముందు నెక్ కుట్టినప్పుడు దాంట్లో ఉంచుకోవాలని చెప్పినా కదా, ఇప్పుడు దాంట్లో ఉంచద్దు, వెనక్కి అనాలి. వెనక్కి అని ఇప్పుడు థ్రెడ్ పెట్టుకోవాలి. థ్రెడ్ పెట్టి థ్రెడ్ ఎంత సన్నగా ఉందో నువ్వు అంత సన్నంగా క్లాత్ను తిప్పాలి. థ్రెడ్ ఎంత ఉందో అంత. ఈ తిప్పేటప్పుడు ఈ ఫస్ట్ స్టార్టింగ్లో ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకో. థ్రెడ్ లోపల ఉంటుంది, మనం నార్మల్గా ఫోల్డ్ చేసుకో. ఇక నీట్గా ఎట్లా వస్తుంది కుట్టు? థ్రెడ్ పక్కన కుట్టు వస్తుంది. ఇక థ్రెడ్ సాగదీయొద్దు, క్రాస్ కదా, లాగొద్దు.
నీట్గా పట్టుకో మెల్లగా థ్రెడ్ని రౌండ్ చుట్టూ ఈ క్లాత్ను ఇక థ్రెడ్ని పట్టుకో, మనకు థ్రెడ్డే కనబడుతుంది, ఓన్లీ థ్రెడ్డే కనబడుతుంది, థ్రెడ్కి చుట్టిన క్లాతే కనబడుతుంది. ఈ దారం నేను అలా కనబడుతుంది కూడా ఏం కాదు, దారము చేంజ్ చేయి మళ్ళీ నువ్వు. ఇగో ఇట్లా ఇది క్లాత్ వెనుకకుండా థ్రెడ్ పక్కన కుట్టుపడాలి, థ్రెడ్ మీద పడద్దు, థ్రెడ్ పక్కన కుట్టుపడాలి. థ్రెడ్ పక్కన ప్లస్ ఇగో ఈ కుట్టిన దాని మధ్యలో ఈ థ్రెడ్ మధ్యలో రెండుటి మధ్యలో పడాలి. దొడ్డు థ్రెడ్ పెడితే దొడ్డు కనబడుతుంది, సన్న థ్రెడ్ పెడితే సన్న కనబడుతుంది, అంతే. ఇంకా ఇగో ఈడ కూడా వచ్చింది, ఈడ మధ్యలో రావాలి. ఈ మిషన్ కూడా సెట్ కావాలి. ఇది సింగిల్ పాదం లేకున్నా సరే మంచిగానే వస్తుంది ఇది. ఇప్పుడు ఈ ఆరెంజ్ కలరే థ్రెడ్ వస్తే కనబడది, ఇది పైపింగ్ కనబడుతుంది. ఇటు మళ్ళీ ఇది హెమ్మింగ్ చేయాలి. ఇప్పుడు మనకి కనబడంతా కొంచెం ఇది ఉంది, ఎక్స్ట్రా మలిపినంగా ఉంది కదా, ఇది కొంచెం కట్ చేసి ఇట్లా పెట్టుకొని హెమ్మింగ్ చేసేయాలి. ఇది ఫస్ట్ రకం పైపింగ్. ఇప్పుడు నువ్వు ఇది జరంత ఎక్కువ మలుపుకో, ఇట్లా కనబడదు అన్నట్టు ఇక్కడ. ఇట్లా ఎంత థ్రెడ్ ఉందో అట్లా ఇట్లా ఇట్లా అనుకొని లోపలికి జరుపుతుండాలి. నేను ఇది కుట్టిన ఆల్రెడీ, నీకు మీకు బ్లౌజ్ తెలియ ఇంటికాడ ఉంది, సెల్ఫ్ పైపింగ్ వేసి బ్లౌజ్ కుట్టిన రాత్రి. ఈ రెండుటి మధ్యలో పైపింగ్ పడాలి, ఈ రెండుటి మధ్యలో ఇట్లా పైపింగ్ కుట్టు పడాలి. ఇట్లా ఇట్లా హెమ్మింగ్ చేసుకోండి. ఇట్లా కనబడితే కట్ చేయండి, లేదంటే కొంచెం ఎక్కువ ఫోల్డ్ చేసుకోండి. చాలామంది ఈ పైపింగ్ వేస్తారు, దీనికంటే ఇంకో థ్రెడ్ ముందే కుట్టేసిన పైపింగ్ కూడా చూపిస్తాను నేను ఒకసారి. పైపింగ్ ఫస్ట్ రకం పైపింగ్ ఇది, అంటే తక్కువ పైసలు ఇచ్చేటోళ్ళకి వేసేది, దన్నన అయిపోతుంది మనకు ఫాస్ట్గా. ఫస్ట్ ఇది ఒకటి నువ్వు ఫోల్డ్ చేసి కుట్టుకో, కొంచెం కట్ చేసి. మౌనిక ఇప్పుడు ఫస్ట్ వెళ్ళు మిషన్ మీదకి వెళ్ళుండ్రు. ఇక ఇప్పటి వరకు నేను చూపించిన కదా, తను కుడుతుంది, కుట్టేటప్పుడు చూడండి. నేను సగమే చూపించిన, తను సేమ్ మొత్తం బ్లౌజ్ కుట్టేటప్పుడు కరెక్ట్ దారం పెట్టుకుంది కాబట్టి నేను సగం చూపించి కుట్టమంటున్నా. ఫస్ట్ డేనే మళ్ళీ మొత్తం కుట్టి చూపించకుండా సగం కుట్టి అందరినీ కుట్టమంటున్నా. తిని కుడుతుంది, అక్కడ ఆమె కూడా కుడుతుంది. ఆమె కూడా అదే లేదు ఓన్లీ రాస్పట్టీలు వేస్తున్నావా నువ్వు ఇప్పుడు? ఇంకా వేసి ఇది కుట్టేసేయి మొత్తం. నెక్స్ట్ ఇది చూడండి, ఇది వేసింది ఫస్ట్ రౌండ్ అయిపోయింది కదా, సెకండ్ రౌండ్ థ్రెడ్ పెట్టి తిప్పుతుంది. ఎలా కుడుతుంది, ఎంత నీట్గా కుడుతుంది, సర్దుకుంటా. మీరు కూడా ఇలా చెయ్యాలి. నేను మొత్తం చూపించి ఇక్కడ మనిషిని ఉన్నా కాబట్టి వాళ్ళకి నేను చెప్తున్నా. మీరు ఒక్కటికి 2 సార్లు వీడియో చూడండి, చూసి తర్వాత ప్రాక్టీస్ చేయండి. మౌనిక సూపర్, అట్లా రావాలి. ఫస్ట్ రౌండ్ మొత్తం వేసుడు అయిపోయింది, ఈ సెకండ్ రౌండే మీకు రావాల్సింది. ఇప్పుడు అది వెనక కనేసి ఈ పార్ట్ దీంట్లో థ్రెడ్ పెట్టు, థ్రెడ్ అంతా ఈ క్లాత్ని చుట్టూ ఇట్లా. ఇక ఫస్ట్ మిషన్ మీదే పెట్టుకో, సెట్ అవుతుంది. ఈ థ్రెడ్ ఇటు పెట్టుకో, ఈ సైడ్ పెట్టు. ఇది ఫస్ట్ కుట్టింది వెనక కనేసుకోవాలి, వెనక్కి అనుకోవాలి. వెనక్కని ఈ ప్లేస్లో ఈ క్లాత్కు ఈ థ్రెడ్ చుట్టే రౌండ్లో థ్రెడ్ పెట్టాలి. అది అక్కడ కుట్టుకాడ పెట్టి థ్రెడ్ని మధ్యలో ఉందా లేదా చూసుకో, ఇట్లా తిప్పుకో, ఇట్లా అనుకో. మిషన్ పెట్టు, మిషన్ పెట్టు నువ్వు. నేను వస్తా మళ్ళీ మిషన్ మీదకి కావాలంటే. మిషన్ పెట్టు, ఆడబెట్టు, కొంచెం కుట్టు. ఫస్ట్ కొంచెం కుట్టు. అయ్యో దారం ఉడిపోయి. కట్టింగ్ పెడుతున్నావా నేహ? ముందు భాగం అయిపోయిందా? డాట్లు ఒక్కటొక్క రకం చూస్తలేవు. నువ్వు 4 ఇంచులు పెట్టు, ఉక్స్ పట్టి నుంచి డాట్ పొడవు ఆడికెళ్ళి ఆడికి ఆ ఉక్సు కాడి నుంచి 4 ఇంచులు కొలువు టేప్ తోటి.
చంక రౌండ్ కరెక్ట్ వచ్చిందా కొలిచినప్పుడు? ఓకే. ఇంత సన్న ఉందా? చాలా చిన్న. కుట్లకు వదిలినావా అసలు? కుట్లకు వదిలినట్టు అనిపిస్తలేదు. చూడు వదలలే. నెక్కు కుట్టుకు వదలలేవు. ఈ కుట్టుకు వదిలినావు. ఈ కుట్టుకు ఎవరు వదులుతారు? ఆ కుట్టుకు కూడా ఈడనే వదలాలి. ఈడ ఇట్లా పెట్టుకొని ఈ నుంచి స్టార్ట్ చేస్తే ఈడికి వస్తుంది. నువ్వు మళ్ళీ ఒక్కొక్కసారి గోలు. లేదంటే ఇదే తగ్గించాలి, కొంచెం తగ్గించి నెక్కు ఆమె డీప్ తొడుగుతుందంటే బయటకు తేవాలి. ఇది ఎన్ని ఇంచులు ఉంది? 2 inches పెట్టినా. 2 inches పెట్టినా మొత్తం కరెక్టే. కానీ నెక్కుకు తక్కువ కొడుతుంది కదా, అది కరెక్టే ఉంది. నెక్ 2 ఇంచు. ఇది ఈడికి వస్తుంది. చూడండి, నేను అటు చూసి ఇటు చూసే లోపల థ్రెడ్ పైపింగ్ చేసింది. ఎంత బాగా వచ్చింది ఫినిషింగ్ కానీ పైపింగ్ కానీ నీట్గా. అసలు మనం అనుకుంటాం కదా సెల్ఫ్ పైపింగ్ అంటే బాగుంటుందో లేదు. ఎంత బాగా కనబడుతుంది సెల్ఫ్ పైపింగ్ కూడా. మీది కనబడేది మంచిగా వచ్చిందా? నీకేమనిపించింది? ఒకటేసరికి పైపింగ్ వచ్చేసిందా కనిపిస్తుంది. ఇప్పుడు ఇది ఏం చేస్తూ? ఇది హెమ్మింగ్ చేయాలి. పైపింగ్ సూపర్. మీకు కూడా ఇలాంటి టిప్స్ కావాలన్నా, మీరు ఇలా నేర్చుకోవాలన్నా వీడియో చివరి వరకు చూసి 1-2 సార్లు చూడండి. చూసి పైపింగ్ నేర్చుకోండి. కామెంట్ చేసిన వాళ్ళకి నెక్స్ట్ ఇంకొక రకం పైపింగ్ చూపిస్తా. పైపింగ్లు అనేటివి నేను ఎన్ని రకాలు ఉంటాయి, ఎలా చేయాలని కూడా చూపించిన. ఇది నెంబర్ 2 పైపింగ్. ఫస్ట్ వన్దే చూడలేము అసలు. సెకండ్ వన్ ఇది ఫస్ట్ వన్నే, సెకండ్ వన్ది వేరే ఉంటుంది. ఓకే, బాయ్.